అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ 49వ రాష్ట్ర మహాసభలు నవంబర్ 27వ తేదీ నుంచి 30వ తేదీ వరకు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరంలో మరి వేదిక కానున్నాయి। ఈ మహాసభలకు జిల్లాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరు కావాలని చెప్పేసి ఈరోజు ఏఐఎస్ఎఫ్ 49వ రాష్ట్ర మహాసభలకు సంబంధించినటువంటి లోగోను అనంతపురం నగరంలో నీలం రాజశేఖర రెడ్డి భవనంలో ఆవిష్కరించడం జరిగింది। ఈ మహాసభలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి విద్యా వ్యతిరేక విధానాలపైన చర్చించి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం। కేంద్ర ప్రభుత్వం ఇవాళ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా కాషాయకరణ, విద్యా కార్పొరేట్కి వ్యతిరేకంగా ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉద్యమాలకు శ్రీకారం చుట్టిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం। ఇవాళ కేంద్ర ప్రభుత్వం జాతీయ నూతన విద్యా విధానం తీసుకొని వచ్చి ఇవాళ చాలా విద్యా సమస్యలు మూసివేయడానికి సిద్ధంగా ఉంది। అదేవిధంగా ఇవాళ ప్రభుత్వ విద్యా సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి బోధనేతర పోస్ట్ కూడా మరి భర్తీ చేయాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం। అదేవిధంగా ఇవాళ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చిందో ఇవాళ పీజీ విద్యార్థులకు ఉన్నత చదువులకు శాపంగా మారినటువంటి జీవో నెంబర్ 77 మేము అధికారంలోకి వస్తే తక్షణమే రద్దు చేస్తామన్నారు। జీవో నెంబర్ 77 రద్దు చేసి ఉన్నత చదువులు చదివే విద్యార్థులకు అవకాశం కల్పించాలని చెప్పి మేము ఏఐఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాం। అదేవిధంగా ఇవాళ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం। ఇవాళ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు ఇవాళ హత్యలు చేసి మానభంగాలు చేసి మర్డర్లు చేసి జైల్లో శిక్ష అనుభవిస్తున్నటువంటి